హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. టోర్నీలో 7 ఓటములతో దాదాపుగా ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన దశలో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై చెలరేగింది. రోహిత్ శర్మ, రికల్టన్ చెలరేగడంతో లక్నో విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని అలవోకంగా ఛేదించింది. వరుసగా 3 ఓటముల తర్వాత ముంబైకి కీలక విజయం దక్కింది. మరోవైపు లక్నో వరుస ఓటములతో సిక్సర్ నమోదు చేసింది. ఎట్టకేలకు నికోలస్ పూరన్ చెలరేగడంతో లక్నో భారీ స్కోరు నమోదు చేసి చివరికి వరుసగా 6వ పరాజయంతో జట్టు అట్టడుగున స్థానంలో ఉంది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తమ స్థాయి ప్రదర్శన కనపరిచింది. సోమవారం వాకెండ్లో జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్పై ఘన విజయం సాధించి టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన లక్నో 20 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 21 బంతుల్లో 63, 1 4, 8 సిక్సర్లు మెరుపర్ధ శతకం సాధించగా మిచెల్ మార్ష్ 25 బంతుల్లో 44, 4 4, 3 సిక్స్లు, హిమ్మత్ సింగ్ 31 బంతుల్లో 40 నాటౌట్, 2 4, 2 సిక్స్లు అందించారు. అనంతరం ముంబై 18.4 ఓవర్లో 4 వికెట్లకు 229 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ 44 బంతుల్లో 24 రన్స్, 6 4, 7 సిక్స్లు, రింకెల్టన్ 32 బంతుల్లో 83, 6 4, 8 సిక్స్లు తొలి వికెట్కు 65 బంతుల్లోనూ 143 పరుగులు జోడించి సునాయాసన విజయాన్ని పునాది వేశారు. వెన్ను నొప్పి కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఆడలేదు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించాడు. తొడకండల గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ 5 మ్యాచ్ల తర్వాత మళ్ళీ బరిలోకి దిగాడు. 16 బంతులను అర్ధ సెంచరీ. చాహర్ వేసిన తొలి ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి మంచి ఆరంభం అందించాను మాస్. ఆ తర్వాత బుమ్రా 2వ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టాడు. మరోవైపు సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఇంగ్లీష్ 13 ఎక్కువసేపు నిలవలేదు. అయితే ఈ సీజన్లో పెలోపాంతో ఉన్న పురన్ తొలిసారి 3వ స్థానంలో బరిలోకి దిగి విధ్వంసం సృష్టించాడు. జాక్స్ ఓవర్లో 3 సిక్సర్లు బాదిన అతను గజపర్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టి 4 కొట్టాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ ఏకంగా 9 పరుగులు చేసింది. బాస్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన పురన్ చాహర్ ఓవర్లో మరో 6 బాది 16 బంతుల అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ స్థితిలో బాస్ ఒకే ఓవర్లో పురన్ మార్క్స్ను అవుట్ చేసి లక్నో జోరుకు అడ్డు కట్టడి వేశాడు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ 15 వైఫల్యం కొనసాగా ఐపీఎల్లో ఈ మ్యాచ్తో అగ్రహటం చేసిన అక్షత్ రఘువంశీ 11 విఫలమయ్యాడు. ఈ దశలో మక్రమ్, హమీద్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే ఈ జోడీ ఆశించినంత వేగంగా ఆడలేకపోయింది. వీరిద్దరూ 6వ వికెట్కు 49 బంతులను అజేయంగా 68 పరుగులు జోడించిన ఆఖరి 3 ఓవర్లో 1 4 కొట్టగలిగారు. ధనాధన్ ఓపెనింగ్ ఛేదనలో ముంబై తొలి బంతి నుంచే దూసుకుపోయింది. రికల్టన్, రోహిత్ శర్మ దూకుడును నివారించడం లక్నో బౌలర్ల వల్ల కాలేదు. తొలి 4 ఓవర్లో ముంబై 5 4లు, 3 సిక్స్లు సహా 44 పరుగులు రాబట్టింది. 5వ ఓవర్ను ప్రిన్స్ పొదుపుగా వేసిన 6వ ఓవర్లో రోహిత్ వరుసగా 4 4, 6 6 బాదడంతో పవర్ ప్లేను ముంబై 71 పరుగులతో ముగించింది. ఆ తర్వాత ధాటిగా తగ్గించిన ఓపెనర్లు సిద్ధార్థ్ ఓవర్లో 3 సిక్స్లు, 4తో 23 పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో రింకెల్టన్ 22 బంతుల్లోనే, రోహిత్ శర్మ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొహసిన్ ఓవర్లో 2 సిక్స్లు, 4 కొట్టిన రింకెల్టన్ అదే ఓవర్లో వెనుదిరగ్గా కొద్దిసేపటికి రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. ఓపెనర్లు వికెట్ కోల్పోయిన తర్వాత ముంబై విజయానికి 36 బంతుల్లో 52 పరుగులు అవసరమయ్యాయి. తిలక్ వర్మ 11, సూర్యకుమార్ యాదవ్ 12 విఫలమైన నమందీర్ 12 బంతుల్లో 23 నాటౌట్, 3 4లు, 1 6 నిలిచి మ్యాచ్ను ముగించాడు. రింకెల్టన్, రోహిత్ శర్మ అదరగొట్టగా 229 పరుగుల లక్ష్యాన్ని అందుకున్న ముంబై 6 వికెట్లతో లక్నో సూపర్ జైంట్స్పై గెలుపు. వరుసగా 6వ మ్యాచ్లో ఓడిన పంత్ బృందం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రింకెల్టన్. పాయింట్ పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. ముంబై 10 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 7 ఓడిపోయింది, 6 పాయింట్లు. లక్నో సూపర్ జైంట్స్ 9 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 7 ఓడిపోయింది, 4 పాయింట్లు.
ఓకే ఫ్రెండ్స్, ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.